మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ బుధవారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం బైబిల్ గ్రంథంలో నుంచి యేసు ప్రభుల వారు నేర్పినటువంటి ప్రార్థనను మనం కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో యేసు ప్రభుల వారు కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి అని ప్రార్థన ప్రారంభించాడు. అది ఎన్ని భాగాలు ప్రార్థన నేర్చుకున్నాం? 2 భాగాలు. ఒకటి దేవుని స్తుతించే భాగం, రెండవది మన అవసరతలు ఆయన అడిగే భాగం. అలా చేయాలి అని ప్రభుల వారు చెప్పారు. దాన్ని నేర్చుకుంటూ వచ్చాం. దేవుని స్తుతించే అనుభవం, దేవునికి సంబంధించిన అనుభవం పోయిన వారంతో మనం అక్కడ క్లోజ్ చేశాం. అయితే తర్వాత ఆయన అన్నాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనడా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. 11వ వచనం 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మీరు ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆహారాన్ని దయచేయమని మనం ప్రార్థన చేయాలి, అంతేనా? దేవుడు మనకు ఏమిస్తాడు అంటే ఆహారం ఇస్తాడు. ఆహారం దయచేయమన్నాడినా అనుదిన ఆహారం. అనుదినం అంటే ఏ రోజుకు ఎంత కావాలో అంత ఆహారం మాకు దయచేయి బాబు అని ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభుల వారు. ఇక్కడ కొంచెం మనం ఆలోచిస్తే ఏ రోజుకి ఆ రోజు ఆహారం సిద్ధం చేయాలి అంటే దయచేయండి అని అడగాలంటే నిల్వ అనేది ఉందా? నిల్వ అనేది లేదు. నిల్వ ఉందనుకో ఈరోజు మాకు ఆహారం ఇవ్వని ఎట్లా అడుగుతాం? ఈరోజు లేనప్పుడే కదా. అనుదినం ఆహారం ఏమన్నామంటే వాళ్ళకి సరిపోయింది, రైట్. రేపటి సంగతి ఏమిటి? మరలా రేపు అయ్యా మాకు ఆహారం దయచేయని అడగాలి, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇది మన సహజంగా మనకు అర్థమవుతున్నది. ఇది మరి నిల్వ ఉంచుకుంటే అయ్యా రేపు మాకు కావాల్సింది ఇవ్వు అని అడగతాం. ఇంకెక్కడ అడుగుతాం? ఆల్రెడీ 1-2 తరాలకు సరిపడా వెనకేసినప్పుడు ఆ మాట అనలేం కదా. అంటే ఈ ప్రార్థన ప్రభు చేయమంటున్నాడు అంటే ఎప్పటికప్పుడు మాకు చాలు అనేటువంటి స్వభావం కలిగి ఉండాలి. అంటే తృప్తి మనం కలిగి ఉండాలి. లేదే 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 అని బాధ. ఎంత సంపాదించినా కానీ తృప్తి లేనప్పుడు ఎలా ఉంటుందంటే ఇది సరిపోదండి అనుకుంటాం. అనుదినం ఆహారం నేడు మాకు దయచేయండి అంటే ఆహారం సంతృప్తిగా తినేటువంటి పరిస్థితి. ఒకవేళ 50 బస్తాల ధాన్యం వెనక నిలవండగానే మనిషికి తృప్తి లేదనుకో, మాకు ఇంకా కావాలి ఇంకా కావాలంటున్నాడు. ఇంకా కావాలి అనే తత్వాన్ని తీసేయాలి. ఉన్నదాన్ని కూడా అనుభవించడం చేతకాక ఇంకేదో కావాలి ఇంకేదో కావాలనేటువంటి మైండ్ సెట్టే కరెక్ట్ కాదు. మన కష్టానికి తగినటువంటి ఫలితం మనకు వచ్చినప్పుడు దానిలో తృప్తి పొందాలి. అది 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, 10 లక్షలే కావచ్చు, ఎకరమే కావచ్చు, 10 ఎకరాలే కావచ్చు. నీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నువ్వు సంపాదించుకున్నావు ప్రభు దయ వల్ల. తృప్తి పొందాలి అంటే అక్కడ నుంచి ఎక్కువ కావాలి సంపాదించకూడదని ఉద్దేశం కాదు. సక్రమమైనటువంటి సంపాదన అవసరం. దేవుడు ఎక్కడ కూడా సంపాదించుకోకూడదో, డబ్బులు దాచుకోకూడదో అనేం చెప్పలా. ఒకవేళ అలాగే కనుక చెప్పుంటే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చీమల దగ్గరికి వెళ్తే అవి రాబోయేటువంటి కాలం వర్షాకాలం అని గుర్తుపట్టి వేసవిలోనే తమ కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. అంటే రాబోయే ప్రమాదాన్ని గుర్తుపట్టి ముందుగానే ఏం చేస్తాయి? ఆహారాన్ని జాగ్రత్త పెట్టుకుంటున్నాయి. మరి చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు చూసి నేర్చుకోరా సోమరోడా అన్నాడు. ఏ రోజుకి ఆ రోజే ప్రభులు వారు చూసుకోమన్నాడు కాబట్టి ఇవాళ 1 కిలో బియ్యం సంపాదించుకొని చాలు మళ్ళీ రేపు కిలో బియ్యంకి వెళ్దాం అనే ఉద్దేశమా? అది కాదు. అంటే మనం ఏది సంపాదించినా అది తృప్తికరమైనటువంటిదిగా మనం జీవించాలి. దాన్ని తృప్తిగా మనం భుజించగలగాలి. మనిషికి సొలొమోను చెబుతాడు, మనిషికి అసలు తృప్తి అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. తృప్తి అనేటువంటిది లేదనుకో, ఎంత ఉన్నా కానీ ఆస్తి ఉన్నా లేకపోతే జ్ఞానం ఎంత సంపాదించుకున్నా అసలు ఎక్కువ జ్ఞానం సంపాదించడం వల్ల
చాలా రకాల ప్రశ్నలు లోపలికి పుట్టడం వల్ల, చాలా రకాల ఆలోచనలు రావడం వల్ల చివరికి ఇదంతా మనిషి పోవటంతో పోతుంది కదా, ఇదంతా వ్యర్థమేగా, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని మళ్ళీ మనశ్శాంతి లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అదేది లేకుండా కష్టపడి పనిచేసి చెమటోడ్చి ఆ వచ్చిన దాంతో తీసుకొని ఆహారం సంపాదించుకొని ఆహారాన్ని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే హాయిగా ప్రభువానికి వందనాలని అసలు అడిగే బాధ లేదు. అదేదో అవుతుందేమో, ఇదేదో అవుతుంది, ఎన్ని కాదు. కష్టపడ్డాడు, పనిచేశాడు, శరీరానికి తగిన పని దొరికింది, కడుపుకు తగిన ఆహారం దొరికింది, కంటికి సరిపడా నిద్ర దొరికింది, ఇదే, ఇంతకు మించి ఏదీ లేదు అన్నాడు ఆయన. అందుకే రోమపత్రికలు అంటాడు, ఆహార పదార్థములు కడుపునకును, కడుపు ఈ ఆహారం కొరకు నియమించబడి ఉన్నాయి. దేవుడు దాన్ని దీన్ని కూడా నాశనం చేస్తాడు. ఆహారం నాశనం అవుతుంది, ఇటు వచ్చి కడుపు కూడా, ఇది నాశనం. ఈ రెండు ఉండవు, ఈ రెండు శాశ్వతమైన ఏం కాదు. కాబట్టి దీనికోసం ఏదో పరుగుళ్ళాడి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఇవన్నీ మనం లోపల ఉంచుకొని చింతించకూడదు, చింతపడకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీకు ఆహారం కావాలని మీ తండ్రికి తెలుసు అన్నాడు యేసుప్రభు. మనం కష్టపడవలసినంతవరకు కష్టపడటమే, అది మన పని, మన బాధ్యత. దేవునికి కావాలి అన్న సంగతి తెలుసు కదా అని ఖాళీకి కూర్చున్నాం అనుకో, అసలు ఏమి చేయకుండా ఆహారం దొరుకుద్దా? దొరకదు. మనం చేయవలసింది చేసి అలా ఉంటే దానికి రావాల్సిన ఫలితం దేవుడిస్తాడు. తృప్తికరమైనటువంటి జీవితం మనకు కావాలి, అనుదినం కావాలి ఆహారం. అనుదినం ఆహారం దేవుడు మనకి ఇస్తాడు, దాన్ని మనం భుజించాలి. భౌతికంగా ఆహారం తినకపోతే శరీరం ఏమవుద్ది? పాడైపోద్ది. లేకపోతే వాళ్ళు చూడు మంచి బట్టలు తొడుక్కున్నారు, నాకు చిరిగిపోయిన చొక్కాయ ఉంది, అది అసంతృప్తి. ఏదో ఒకటి చిరిగిందో పొరిగిందో ఉందిగా, వాళ్ళు చూడు సార్ బంగారం ఇటు ఎలాడుతున్నాయి, నాకేది ఏదో ఒకటి ఎండుదో బండుదో లేకపోతే 5 రూపాయలతో 10 రూపాయలతో ఎలాడేసుకున్నాం కదా అనుకుందాం. అంటే ఒక తృప్తి అనేటువంటిది మనకు అవసరం. ఆయన గోల్డ్ వచ్చి పెట్టాడండి, నాకు కూడా గోల్డ్ వచ్చి కావాలండి, కొనుక్కో, కష్టపడు, పని చేయి, కొనుక్కో, పెట్టుకో, రాయల్టీగా ఉండే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నం చేయకూడదు, అక్రమ ధనం కోసం ప్రయాసపడకూడదు. ఆహారం, వస్త్రం మనకు ఎంతవరకు అవసరం అంతవరకు దేవుడిస్తాడు. కూడు, నీడ, గుడ్డ అంటారు. వస్త్రాలు ఇస్తాడు, ఉండడానికి నీడ ఇస్తాడు, తినడానికి భోజనం ఇస్తాడు. పక్కవాడు ఏదో 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు కదా అని చెప్పి నేను కూడా ఏదో కూడా కడతానని మనకున్నది ఏదో తాకట్టు పెట్టి కట్టామని అనుకుందాం. ఇప్పుడు సహజంగా చూస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారు, మనకున్న ఇల్లే లోన్ పెట్టేస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకొని నీట్గా బాగు చేయించుకుంటున్నాం. రైట్, బాగుంది, ఏ క్లాస్గా ఉందండి అన్నాడు వచ్చినాడు. లైటింగ్ సూపర్గా అదిరిపోయింది, సీలింగ్ అదిరింది, మార్బుల్ వేసావుగా, అదిగొన్నావుగా, ఇదిగొన్నావుగా, బాగుంది మీలు అన్నారు. అన్నప్పుడు సంతోషపడతాం, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టైనా వాడికి టీ పోసి పంపిస్తాం. వెళ్ళే వాళ్ళందరం ఉత్తినే వెళ్ళలేకుండా పిలిచి చూపిస్తుంటాం, ఇక్కడ ఇది కట్టా, అది ఏదో భలే ఉందండి, సూపర్గా ఉందండి అన్నాడు. మళ్ళీ నెలాఖరికి వచ్చేప్పటికి ఆడు వస్తాడుగా, ఆడు కట్టాలిగా. 1 నెల 2 నెలలు 3 నెలలు కట్టి తర్వాత కట్టలేక కూర్చున్నాం అనుకో, ఆడు వచ్చి ఏం చేస్తాడు, సీలేసి ముద్ర వేస్తాడు ఇంటికి. ముద్ర ఎత్తే ఇక అందరూ బయట కూర్చోవటమే, ఇల్లు ఆడిదే, అవునా కదా. అంటే తృప్తి ఉండాలి. అసలు ఇదివరకే చక్కగా 4 పక్కల అడుగు పోయి కర్రలు నరుకొచ్చి పాతి గుంజలో పాక వేసుకొని తాటేకులతో కప్పితే కొత్త తాటేకులు ఎంత చక్కటి వాసన వస్తాయో, ఎంత చల్లకూడదండి. హాయిగా నులక మంచం మీద పడుకొని ఆ తాటేకు ఇంట్లో కొత్త తాటేకులు మంచి వాసన. ఈలోపు వర్షం పడ్డప్పటికి ఆ తాటేకులు మట్టి కూడా వాసన ఎంత బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు మట్టి వాసన ఎట్టుంటుంది, టౌన్లో ఉండేవాళ్ళకి ఏం తెలుస్తుంది, డ్రైనేజ్ వస్తుంది తప్ప. చక్క భూమి దున్ని ట్రాక్టర్ దున్నుతూ ఉంటే దున్నేటప్పుడు కూడా ఎంత వాసన వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి తప్పేం కాదు సార్, మంచి బిల్డింగ్లు కట్టుకున్నారంటే తప్పేం కాదు, కట్టుకో, తృప్తి ఉండాలి ఉన్న దాంట్లోనే. వాళ్ళకి అది ఉందా, నాకు అది లేదు, ఇది కాదు.
అనుదినం ఎప్పటిదప్పుడు చాలు నిలవేసుకొని ఉండవలసిన అవసరత లేదు. ఏది అక్రమంగా, క్రమంగా ఉంటే నిలవేసుకో, నలుగురికి పంచుకో, ఇబ్బంది ఏమీ లేదు. సరే, మొత్తం మీద ఆహారం ఎందుకు మనకే? ఆహారము కడుపునకును కడుపు ఆహారమునకును నియమింపబడ్డాయి అన్నాడు పౌలు భక్తుడు. అయితే ఈ రెండూ ఉంటాయా? ఆహారం ఉండదు, ఈ కడుపు ఉండదు. మరి ఏంటి దానివల్ల ప్రయోజనం? అయితే అసలు బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటిది ఈ భౌతిక సంబంధమైన ఆహారం కోసం మనం కష్టపడమని బైబిల్ చెప్పట్లా. మన ఆత్మీయ ఆహారం ఒకటి ఉంది, దానికోసం మనం కష్టపడవచ్చు, సంపాదించుకోవచ్చు. ఆహారం కోసం కష్టపడాలి, కష్టపడిన ఆహారం రాదు. పని చేస్తేనే మనకే భోజనం వస్తుంది, పనికి వెళితేనే డబ్బులు వస్తాయి, భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది భౌతికంగా. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు సంఘానికి, తెసలోనిక సంఘంతో చెప్తాడు, ఏమని చెప్తాడంటే, పని చేయని వానికి భోజనం పెట్టకూడదు అన్నాడు. పని చేయనోడికి ఏం పెట్టకూడదు? భోజనం పెట్టకూడదు. పని చేయనోడికి భోజనం పెట్టామనుకో, భోజనం విలువాడికి తెలీదు. ప్లేట్ నిండా అన్నం పెట్టుకుంటాడు, ఎట్టెట్టెట్టడికి వెలుగుతాడా దత్తి అంటాడు, దాంట్లో చేయగడిగేస్తాడు. అరే, అంత అన్నంలో ఎట్లా చేయగడిగేవయ్యా అంటే నాకు అంటాడు. భోజనానికి వెళ్ళామనుకో, ఎక్కడన్నా స్వీట్ నువ్వు తినమనుకో, వాడు వేస్తుంటే అట్టగే ఎత్తేసాడు అనుకుంటాం. హాట్ తినమనుకో, వాడు వేస్తుంటే బిర్యానీ పెడుతున్నాడు అనుకో, అంతొద్దు అన్నం రెండోసారి పెడుతున్నావు అంటాం. నువ్వు ఎంత తింటావు అంత తిని మిగిలిన పక్క దోశ ఆకుమూడి చేస్తావు అండ్ అన్నాన్ని పాడు చేసేస్తారు. ఎవరు అనుకుంటాం అన్నం పాడు చేసేది? దాని విలువ తెలియనివాడు. అంటే కష్టం విలువ తెలియదు, ఆ అన్నం విలువ తెలియదు, అది ఎలా వస్తుందో దాని విలువ తెలియనివాడు అన్నాన్ని పాడు చేసేస్తాడంతే. అన్నాన్ని ఊడబాటు చేస్తాడంటే దాని విలువ తెలియని వాడే. హోటల్కి వెళ్తాడు, 3 ఇడ్లీ పెట్టించుకుంటాడు, 1 ఇడ్లీన్నర తింటాడు, మిగిలిన దాంట్లో చేయగలుగుతున్నాడు అనుకో, ఎందుకు పెట్టించుకోవాలి అట్లాంటప్పుడు? అన్నీ డ్రింక్ తీసుకున్నావు, ఉదాహరణకి కొద్ది డ్రింక్ అని కొంత తీసుకున్నావు, తాగాం, సగమే తాగావు, మళ్ళీ సగం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతావు. అదేంటంటే వాళ్ళు గొప్పోళ్ళు, అంటే మొత్తం ఫుల్గా తాగరాళ్ళు అనిపించుకోవడానికి అలా చేయకూడదు. అంటే ఆహారం విలువ తెలియాలి. చట్నీ నువ్వు తిన్నావు, చట్నీ ఎంచుకోకూడదు. నీకు ఏదైతే భోజనం నీ ముందు పెట్టబడిందో నువ్వెంత తింటావో అంతే పెట్టుకో. ఏదైతే నీ ఇస్తర్లోకి వచ్చిందో లేదా నీ ప్లేట్లోకి వచ్చిందో దాన్ని సంపూర్తిగా తినాలి. సగం సగం పనులు ఎప్పుడు చేయకూడదు, మొత్తం తినగలిగితేనే పెట్టుకోవాలి. అదేంటంటే మాకు చాలా పంట ఉందిలే, మాకు బోళ్ళు అంత ఉందిలే, మాకు దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే, మాకు చాలా ఉందిలే, అది ఉందిలే, ఇది ఉందిలే, అలా ఆహారాన్ని మాత్రం పాడు చెయ్యకూడదు. ఆహారాన్ని పాడు చేయకూడదు, అది చాలా తప్పు. ఇప్పుడు రైతు ఎంత కష్టపడితే ఆహారం వస్తుందో అర్థం అవుద్ది. ఇప్పుడు ఊరు కోసామనుకోండి, ఆ కోసినప్పుడు కొన్ని గింజలు పోతాయి, కొన్ని పోకుండా ఉంటాయి. పోకుండా ఆ ఊరు కోసినప్పుడు కొన్ని పోకుండా ఉంటాయి, వాటిని కట్టకట్టి కుప్పేస్తారు, దాంట్లో చక్కగా మాగుతాయి. దాన్ని తీసి కొట్టేటప్పుడు కొన్ని పోతాయి, తీసుకొచ్చేటప్పుడు కొన్ని పోతాయి. ఆ గడ్డి ఒడ్లు వేరు చేసి తూర్పార పోసి ఒక రాశి చేసినప్పుడు కొన్ని పోతాయి. ఈ మిగిలిన రాశి సంచుల్లోకి ఎత్తేటప్పుడు కొన్ని పోతాయి. దీన్ని మనం అమ్మిన తర్వాత వాడు తీసుకెళ్ళేటప్పుడు కొన్ని దారేమిటి కొన్ని పోతాయి. ఈ తీసుకెళ్ళి నిలవేసుకుంటాం, తర్వాత ఈ తీసుకెళ్ళి మిల్లుకేసి ఆ రైసు మన చేతికి వచ్చేసరికి ఆడేకాడ కొన్ని పోతాయి, అటు జారిపోతాయి, ఇటు జారిపోతాయి, మన దగ్గరికి వస్తాయి. మనం ఏం చేస్తాడు, ఏరేటప్పుడు ఇటు తీసి కొన్ని కోళ్ళకి విసురుతుంటారు కొంతమంది, ఇంటి దగ్గర కొన్ని పోతాయి, చెరిగేటప్పుడు కొన్ని పోతాయి, మొత్తం మీద వండారు. అవన్నీ తప్పించుకొని ప్లేట్ కాడకు వచ్చింది. ఇది తినేటప్పుడు కుదురు తక్కువ ఎట తింటాడు అనుకున్నారు అన్న. చుట్టూరు మనకు తిరగలు విసిరితే తిరగల్లో కందిపప్పులు పోసి తిప్పుతుంటే చుట్టూరు ఎడబడితే అట తింటాడు ఒక్కొక్కడు. అది అంత కింద పడంగా తీసి చక్కగా ప్లేట్లు వేసుకొని తినాలి. అక్కడ కొంత పోతాయి. ఇవన్నీ పోను అసలు మన చేతికి తిని ఆరగించుకునేది తక్కువ. అన్ని తట్టుకొని ఇక్కడికి వచ్చిన ఆహారాన్ని అంత వదిలిపెట్టి చేయగడిగెత్తే దాంట్లో ఆ మిగిలిపోయిందిలే అని కుర్తులో పాడెత్తే ఆహారం అంటే వాల్యూ లేదు. ఎవరికి తెలుస్తుంది అనుకున్నారు వాల్యూ? సంపాదించుకున్నాడు తెలుస్తుంది.
ఇప్పుడు 10 రూపాయలు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే సంపాదించుకున్నాడు తెలుస్తుంది. నేను ఒక్కోసారి థమ్సప్ తాగుదామా అనుకుంటా, అంటే పిసనారు కూడా అనుకోవద్దు, ఆర్సీ బాటిల్ అనేది ఉంటుంది, 20 రూపాయలు. అది బాగా ఎండగా ఉంది, అక్కడ ఆరాధన చూసుకొని ఇక్కడ ఆరాధన చూసుకొని మళ్ళీ ఇంకోసారికి ఆరాధనకి వెళ్ళాలి కదా, ఏదన్నా కొంచెం తాగితే బాగుంటుంది అనుకుంటా. కాదులే బొండం తాగుదాంలే అనుకుంటా, మళ్ళీ బొండంగా మిగిలే తర్వాత తాగుదాంలే అనుకుంటా. ఆ తర్వాత అటే పోతుంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి మాత్రం తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు తాగుతాం. ఎందుకని ఎక్కడ కనపడితే అక్కడ ఆగి తాక్కుంటే వెళ్ళకూడదా? ఇక్కడ బొండం తాగి అక్కడ థమ్సప్ తాగి, కనీసం థమ్సప్ తాగే డబ్బులు కూడా ఉండవా? ఒక కొబ్బరి బొండం లేకపోతే ఒక 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు తాగే డబ్బులు ఉండవా? ఉంటే కానీ అటు విలువ తెలుసు కాబట్టి అనవసరంగా వాటిని మనం ఏం చేయాలి, పాడు చేయకూడదు అనేది తెలిసి ఉండాలి. పిల్లలకు కూడా అదే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆహారం విలువ మనం తెలుసుకొని ఉండాలి. అందుకని పని చేయని వాడికి ఏం పెట్టకూడదు, భోజనం పెట్టకూడదని నేను మీకు ఆజ్ఞాపించుతున్నాను అన్నాడు పౌలైతే. పని చేయనోడికి భోజనం పెట్టకూడదు. వాడు కడుపు నిండుతుంది, ఇంకాడికి భోజనం తప్పనే ఉంది. 3 పూటలు కాదు 4 పూటలు తింటున్నాడు. మనకు వచ్చి ఆంబోతు తిరిగినట్టు రోడ్డు మీద తిరుగుతున్నాడు. అందే అంటున్నాడు, లాక్కుపోతున్నాడు అమ్మ దగ్గర. నేను సంపాదిస్తాను అంటున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తున్నాడు, ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. లేకపోతే తెలిసినోడి దగ్గర అప్పు చేస్తున్నాడు. నేను ఫలానోడికి వాళ్ళు కట్టు అంటే వీళ్ళు కడుతున్నారు. ఇంకా అడిగే బాధ ఏముంటుంది? అప్పుడు ఏమంటారు అనుకుంటా, వీడికి పెళ్లి చేసేస్తే దారిలో పడతాడండి. పెళ్లి చేస్తే దారిలో పడ్డావు, చేసుకున్న దాన్ని ఏడిపిస్తాడు. అంతేనా? మీ అమ్మోళ్ళు అది లేకపోయారా, మీ అమ్మోళ్ళు ఇది పెట్టలేకపోయారా, ఎలా పడరా, ఎక్కడికెళ్ళి ఇటు పడరా, వీడి పని లేదు కదా మరి. కాబట్టి భోజనం విలువ తెలియాలంటే ఎవరో తల్లిదండ్రులే నేర్పించాలి. ఆహారం శరీరానికి అవసరం, ఆహారం శరీరానికి అవసరం. భోజనం లేకుండా బాధపడటం అనేటువంటిది అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం భోజనం లేకుండా మనం బాధపడటం దేవుని చిత్తం కాదు. కష్టపడాలి, మనం పని చేయాలి. అప్పుల పాలవటం కూడా దేవుని చిత్తం కాదు. అయ్యో అప్పు తీర్చాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థనకి వెళ్తే అప్పులు తీరుతాయంట, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే కలిసి వస్తుంది అంటారు. అప్పు తీరాలంటే ఒక సూత్రం చెప్తాను నేను. ఎక్కడికి వెళ్తే అప్పు తీరద్దే అనేటువంటిది నేను చెప్తాను. కొంతమంది అక్కడికి వెళ్తే అప్పులు పోతాయి, ఎక్కడికి వెళ్తే తిప్పలు పోతాయి అని ఇంత బారు కొబ్బరి డబ్బాలు పట్టుకుని వెళ్తున్నారు కదా. అప్పులు తీరాలంటే నేను చెప్పే సూత్రం కనుక ఫాలో అయితే నేను చెప్పే కాడికి వెళ్తే సరిపోద్ది. వెళ్తారా? అప్పులు ఉండడం అప్పు తీరడానికి వెళ్ళాలంటే ఒకటే చేయవలసిన పని, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా ఏదైనా పని ఉందంటే అక్కడికి వెళ్ళిపో, పని చేసేయి. రెండవది, 100 రూపాయలు సంపాదించామంటే కనీసం దాంట్లో సగమే వాడుకో, మిగిలిన సగం అవి కాదని దాయటం నేర్చుకో. నీ అప్పులు తీరిపోతాయి, తొందరలో తీరిపోతాయి. మరి పాల బిల్లు అంత అవుతుంది కదండి, ఇప్పుడు టీ తాగకపోతే ఖర్చుతో పడుతున్నాడు వచ్చి అనుకుంటాను, పాల బిల్లు పెరుగుతుందని ఆపేయి అని నేను ఇస్త్రీ చేస్తేనే 1000 రూపాయలు అవుతుండే నా బట్టలని. ఒకసారి ఇస్త్రీ చేసుకుని చొక్కా వేసుకుని తిరగకపోతే ఇవ్వడం కొడుతున్నాడు నిన్ను, ఆపేయి, అది కూడా ఆపేయి. నేను మంచిగా మెయింటైన్ ఉండాలంటే నా షూ ఉండాలి, నాకు చెప్పులు. ఇప్పుడు అప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, షూ లేదు గీయలేదు, ఉండా చెప్పు లేదు, కదా కాళ్ళు కాలకుండా వేసుకంతే. ఎప్పటికప్పుడు నీట్గా కొత్త డ్రెస్ ఉండాల్సిందో నాకు, లేకపోతే కుదరదు. బాగానే ఉంది ఇంతకుముందు, ఇప్పుడు అప్పు అయిపోయావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఉండా చొక్కా ఏది వేసుకో, అట్లా మెయింటైన్ చేయి. నేను చెప్పినట్టు అప్పు ఉంటే అప్పుడు నన్ను అడుగు, ఉన్నది అప్పు. అయ్యో అప్పులు తీర్చాను మోకాళ్ళు దండేసి ప్రార్థన చేసి ఇప్పుడు నేను చెప్పినవి చేయకుండా ఉండు, వ్యాపారం తీరుతాడు దేవుడు, చూద్దాం అంటే ఒక మూట తీసుకొచ్చి మన ముందు పడేస్తాడని దేవుడు. అనుదినం ఆహారం దయచేయు అని ప్రార్థన చేయమన్నా, నాకు అది కావాలి ఇది కావాలి. ఏదైనా కావాలి అంటే భూమి మీద ఉండగా మనం చేయవలసిన పని ఏంటంటే పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడేదో నాకు తీసుకొచ్చేస్తాడు అన్నాం అనుకో, అవన్నీ బోటకాలే. అంటే అబద్ధం చెప్తున్నారు, అనుమానం లేదు, అబద్ధం చెప్తున్నారు, నేను మోసం చేస్తున్నారు. అప్పులు తీరాలా,
రండి, సమస్యలా రండి, లేకపోతే వేదన దుఃఖమా కన్నీరా రండి, నాట్యం అవుద్ది. వచ్చిన తర్వాత నెత్తి మీద బాతున్నారు కొంతమంది, మెడకాయ వెనక వంచేసి కింద పడేస్తున్నారు. అమ్మ అక్కడికి వెళ్తే పడేస్తున్నాడు అంటారు, రండి అని ఇంకా రేపు 4 ఆటోలు వేసుకెళ్తున్నారు. పడేయటం వల్ల ప్రయోజనం ఏముందని నేను అడుగుతున్నాను. సరే తప్పులేదు, పడ్డా దగ్గర నుంచి వాడు బ్రతుకు మారిపోయి ఒక క్రమంగా పెరిగి అక్రమంగా డబ్బులు సంపాదించడం మానేసి, లేకపోతే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం మానేసి కుటుంబాన్ని శుభ్రంగా కట్టుకుంటున్నాడు అనుకోండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత కింద పడ్డాడంటే భలే కలిసి వచ్చింది, నేను కూడా వెళ్ళి పడితే బాగుండు, నిలబడు, ప్రయోజనం ఉండదు. ఎందుకు పడ్డావో నీకు తెలవదు, పడేసినాడు ఎందుకు పడేసాడో తెలవదు. పడేసాడంటే పడేసాడు అనుకోవటం, 10 మంది రావటం, ఆ 10 మంది ఇంకా 100 మందిని తీసుకురావటం. ప్రార్థన ఉండదో, తర్వాత వాళ్ళకి భక్తి ఉండదు, లేకపోతే వాక్యం ఏంటంటే తెలియదు, అసలు లేఖనం ఏం చెబుతుంది అన్నది అనవసరం. అవి కావాలా రండి, ఈ కావాలా రండి అని ఎర్రెత్తంటే పరిగెత్తటం. అసలు వాక్యానుసారంగా ఉండాలి. తల మీద చేయబెట్టు చీకటి కనపడుతుంది అంటాడు, కళ్ళు మూసుకొని ఏం కనపడుతుంది అంటారు? కళ్ళు మూసుకుంటే కనపడేది చీకటే, అంతే, చీకటే కనపడుతుంది, అంతకు మించి ఏం కనపడదు కళ్ళు మూసుకున్నోడికి. చీకటి శక్తులు నీ మీద ప్రభావం, మరి చీకటి శక్తులు ప్రభావం చేయక ఏం చేస్తే వాక్యానికి లోబడితే నా వెలుగు ఫలం కనపడద్ది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కొబ్బరి నేను డబ్బాకు ప్రార్థన చేస్తే అయిపోతే అంటే అసలు వాక్యం మీద ఆధారపడు. దేవుడి నీ పక్షాన నీకే ఇబ్బంది లేకుండా చూస్తాడు. అంటే ఇబ్బంది అంటే రాకుండా ఉండదండి. ప్రభువుని నమ్మినా ఇబ్బందులు వస్తాయి, నమ్మకపోయినా ఇబ్బందులు వస్తాయి. నువ్వు ప్రార్థనకి వెళ్ళినా ఇబ్బందులు వస్తాయి, ప్రార్థనకి వెళ్ళకపోయినా ఇబ్బందులు వస్తాయి. కాకపోతే మేలు చేసి శ్రమ పడడం మంచిది, కీడు చేసి శ్రమ పడటం కంటే అన్నాడు పేతురు గారు. శ్రమే, వచ్చే శ్రమ అయితే నువ్వు మేలు చేసి నీకు వచ్చిందనుకో ఎంత బాగుంటుంది అలా. కాబట్టి ఇరుకుల్లోకి ఎందుకు వెళ్ళిపోతారంటే, సమస్యల్లోకి ఎందుకు వెళ్ళిపోతారంటే, బైబిల్ ఒకటే ఒక మాట చెబుతుంది. ఏం చెబుతుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కీడు ఒకటి వచ్చిందంటే దానికి మూలం ఏంటనుకుంటున్నారు? ధనాపేక్షే. అంటే ధనాన్ని సంపాదించుకో, తప్పులేదు, క్రమంగా కష్టపడు. ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, చేతి పని చేస్తున్నావో, సేవ చేస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో నువ్వు చేసేప్పుడు నువ్వు యథార్థంగా చేసుకుంటే నీకు వచ్చే రాబడి నీకు వస్తుంది, అంతవరకే. కానీ ఆపేక్ష, అలాగే ఆహారం మాకు కావాలి, తప్పులేదు, సంపాదించుకో, ఆహారాన్ని సంపాదించుకో, తప్పేం లేదు. దానిలో తృప్తి కలిగి ఉండడం మాత్రం నేర్చుకొని ఉండాలి మనం. ఈ ఆహారం ఎందుకు అంటే శరీరాన్ని పోషించుకోవడానికి. అందుకే ఈ శరీరం ఎందుకు, ఈ కడుపు ఎందుకు? ఆహారం తినటానికి. అంతే. ఆహారమేమో ఈ కడుపు కోసం, కడుపేమో ఆహారం కోసం నియమింపబడ్డాయి, ఇది బైబిల్ చెబుతుంది. కానీ ఈ రెండు కూడా క్లోజ్ అయ్యే రోజు ఒకటి ఉంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆహారం ఎంత అవసరం. ఆత్మీయ ఆహారాన్ని గురించి కొన్ని మాటలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా విందాం. ఈ ఆహారం కోసం కష్టపడుతున్నాం మంచిదే, కానీ అసలు కష్టపడవలసింది సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడవలసినది దీనికోసం కాదు. అసలు ఆత్మీయ ఆహారం అని ఒకటి ఉంది, దానికోసం కష్టపడాలి. యేసు ప్రభులు వారు చెబుతారు, చూద్దాం. యోహాను సువార్త యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతారా? నేను చదవనా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చాలు. యేసు ప్రభులు వారు ఇక్కడ కష్టపడమని చెబుతున్నారు. ఏం పడమని చెప్తున్నాడు? దేని కొరకు?
అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అని చెప్తున్నాడు. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. మరి దేనికోసం కష్టపడకూడదు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అన్నాడు. క్షయమైన ఆహారం ఒకటి ఉంది, అక్షయమైన ఆహారం కూడా ఉంది. ఇప్పుడు ఈ క్షయత అంటే ఏమిటి, అక్షయత అంటే ఏమిటి? క్షయత అంటే అక్కడ కుండలో పెడతావు, ఇవాళ వద్దులే రేపు తిందాం అనుకో, పనిచేస్తుందా? ఇప్పుడు ఏదో ఈ సర్దిపెట్లు వచ్చి దాంట్లో పెడుతున్నారు, యాంపెట్లు సర్దిపెట్టి దాంట్లో పెట్టుకు తింటున్నారు. అంటే ఫ్రిడ్జ్, దాని పేరు అదే, సర్దిపెట్టే, దాంట్లో పెట్టుకు తింటున్నారు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వండుకోవడానికి బద్ధకం వేసి, ఒళ్ళు బద్ధకం వేసేసి, అబ్బో ఇప్పుడు వంట ఎవరు చేస్తారులే, ఇప్పుడు నా వల్ల కాదు కానీ వాటికెళ్ళి పట్టరండి అంటాం. నిన్న ఎప్పుడో టిఫిన్ తెచ్చుకుంటే నాకు కూడా పట్టరండి అన్న, బోండాలు పట్టుకొచ్చారు 3, ఒక బోండా అట్లా తీసి నోట్లో పెట్టుకున్నా, పొల్లగా ఉంది. మరి అది ఎప్పుడుదో, మరి అది ఇది వేడి చేసి చెప్తున్నారు, ఏం చెప్తా, అట్లాంటివి తినకూడదు. అయితే క్షయమైన ఆహారం అంటే పాడైపోయే ఆహారం, నిలవండదు. అది వండి అక్కడ పెట్టే మనకి ఏమైపోద్ది? ఇప్పుడు బంగినపల్లి మామిడికాయ చెట్టు మీద ఉండదాన్ని తీసుకొస్తేనే పురుగులు ఉంటున్నాయి. ఈ క్షయమయ్యి పాడైపోయే పనికి మాలింది ఈ ఆహారం కోసం కష్టపడుతున్నారు. అది కాదు మీరు కష్టపడవలసింది. ఈ శరీరంలో ఉండగానే మనం మరొక ఆహారం ఉంది, దానికోసం కష్టపడాలి. అది నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం అన్నాడు. ఆ ఆహారం తింటే మనకే జీవం వస్తుందట, నిత్య జీవం. ఈ ఆహారం తింటే నిత్య జీవం. ఈ ఆహారం తింటాం బలం వస్తుంది, వయసు అయిపోయింది ముందుగా మళ్ళీ శరీరం ముడతలు పడితే, ముఖం అంతా ముడతలైపోతే, వెంట్రుకలన్నీ తెల్లబడిపోతే, అర్థమవుతుందా? ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేస్తే, ఆ తర్వాత పొళ్ళేం ఊడిపోతే, కళ్ళ కింద ఊడిపడితే, ఈ 2 కాళ్ళకి పట్టొత్తం తప్పి చేతికి కర్ర వస్తుంది, అంతేనా? ఇక కూర్చొని లేగాలంటే ఇట్లా అంటమే తప్ప లేగలేము. ఎవడన్నా చెయ్యి ఇచ్చినా కానీ లేగలేం. ఇక అప్పుడు అటు ఒకటి పట్టుకుని అట్లా లేపితే అట్లా నుంచాం. అది పరిస్థితి ఈ ఆహారం తింటే. అట్ట మన జీవం అయిపోతే పోద్ది, మరణం వచ్చేస్తుంది. కానీ నిత్య జీవం కలుగు చేసే ఆహారం ఒకటి ఉంది, దానికోసం కష్టపడాలి. ఆ ఆహారాన్ని సంపాదించుకుని మనం దాన్ని తినమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అది ఎవరిస్తారు? కుమారుడు, మనుష్య కుమారుడే దానిని మీకు ఇచ్చును అని యేసుప్రభువు చెప్తున్నాడు. ఆ అధ్యాయాన్ని మనం చదవగలిగితే కనుక 35వ వచనం చూడండి, అంతకు ముందు నుంచి కూడా ఉంది కానీ, లేకపోతే 32 చూడండి. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే అన్నాడు. వీళ్ళన్నారు, అయ్యా ఆహారం అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. మరి మోషే మాకు ఇచ్చాడు ఆహారం, మా పితరులు తిన్నారు. దేవుడిచ్చిన ఆహారాన్ని మోషే ఇచ్చాడు మా పితరులకే. పరలోకం నుంచి వచ్చిన ఆహారం అది. మా పితరులు తిన్నారని యేసుప్రభువు అన్నాడు. లేదు, మోషే పరలోకం నుంచి వచ్చిన ఆహారం మీకు లేదు. పరలోకం నుంచి వచ్చింది కాదు, మోషే మీకు ఇచ్చింది. పరలోకం నుంచి వచ్చేటువంటి ఆ జీవాహారం, నిజమైన ఆహారం నా తండ్రి ఇస్తాడు. మాకు ఎప్పుడు ఉండేదట అదేది కాస్త మాకు ఏర్పాటు చేయమన్నారు. ఆ జీవాహారం ఎవరో కాదు, నేనే అన్నాడు. ఇప్పుడు ఆహారం, పరలోకానికి తీసుకువెళ్ళే ఆహారం, పరలోకం నుంచి ఇక్కడికి వచ్చిన ఆహారం, నిత్య జీవాన్ని కలుగు చేసే ఆహారం ఎవరిప్పుడు? యేసుప్రభువే ఆహారం. యేసుప్రభు ఆహారం అయినప్పుడు యేసుప్రభును మనం ఏం చేయాలి? ఇప్పుడు తినాలి. 54వ వచనం చూద్దాం ఒకసారి.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవునికి మహిమ కలుగునగాక.